వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు తుది తీర్పు. ఇప్పటికే వాదోపవాదాలు జరిగినాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఈ కేసు ఉన్నది. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఇవాళ మరి 11-12 గంటల లోపుగా ఈ రిజర్వ్లో ఉన్న తీర్పుని ప్రకటించే అవకాశం కనబడుతున్నది. అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, తీర్పు మాత్రమే రిజర్వ్ ఉంది. అంటే కోర్టు స్టార్ట్ కాగానే విచారణకు రాగానే దాని మీద తీర్పుని ప్రకటించేస్తారు, ఇంకేముండదు. ఇది ముగ్గురికి సంబంధించి దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎవరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఈ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని బీఆర్ఎస్తో పాటు కొంతమంది కేసు పెట్టారనమాట. సో అండ్ దాంతోపాటు ఇందులో ప్రధానమైంది స్పీకర్ యొక్క పరిమితులు, స్పీకర్కు ఉన్న పరిధి, స్పీకర్ ఎన్ని రోజుల్లోపుగా నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నీ అంశాలు కూడా చర్చలో ఉన్నాయి. ఎందుకంటే అల్టిమేట్గా స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి స్పీకర్ పరిధిలోకి వేరే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏమైనా స్పీకర్ ఇన్ని రోజుల్లోపుగా నిర్ణయం తీసుకోవాల్సిందే అని ఏమైనా చెప్తారా? లేదు, మీరు నిర్ణయం తీసుకోవట్లేదు కాబట్టి ఇదే ఫైనల్ మేము చెప్పేదే ఫైనల్, బై ఎలక్షన్స్ పెట్టేయండి, వీళ్ళ మీద అనర్హత వేసేయండి అని చెప్తుందా? ఏదేమైనా 1-2 గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తుది తీర్పు వెలువరించబోతున్నది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ ఫిరాయించారంటూ దాఖలైన పిటిషన్లపైన సుదీర్ఘ వాదనలు విన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేసీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15వ తేదీన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18వ తేదీన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 3వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ గవాయ్ ప్రస్తుతం సిజేఐగా ఉన్నారు. గురువారం ఆయనతో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ తుది తీర్పును వెలువరించబోతున్నారు. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంయమనం పాటించలేరా? ఉప ఎన్నికలు రావు అని అసెంబ్లీ వేదికగా సీఎం ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ కాలయాపన పైన కూడా అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. దీంతో తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తే రిజల్ట్ అనర్హత పడేలాగానే రిజల్ట్ ఉండాలి. స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద, కాలయాపన మీద కోర్టు అసహనం వ్యక్తం చేయడం ఒకటైతే, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రస్తావించడం, ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని చెప్పడం, దీని మీద కూడా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సో దీంతో ఈ 2 అంశాలను తీసుకుంటే ఈ 10 మంది మీద వేటు పడేలాగానే సుప్రీంకోర్టు రియాక్షన్ ఉండొచ్చు, తీర్పు ఉండొచ్చు అనేది ఒక చర్చ. ఏదేమైనా అల్టిమేట్గా వాస్తవాలు, రాజ్యాంగము ఇవన్నింటికి లోబడే తీర్పు ఉంటుంది. మరి ఆ ప్రకారంగా స్పీకర్ పరిధిలోని అంశంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందా? ఇప్పటికే రాష్ట్రపతి, గవర్నర్లకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పిన అంశం మీదనే దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. న్యాయ వ్యవస్థను కూడా చాలామంది, ఇప్పుడు ఆయన రాజ్యసభ చైర్మన్గా ఉన్న జగదీప్ ధన్ఖర్, ఆయన కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతున్నది, ఏ తీర్పు ఇవ్వబోతున్నది, వెరీ ఇంట్రెస్టింగ్. కానీ ఇక్కడ అన్నింటికంటే చాలా కీలకమైనది మనం అనుకోవాల్సింది ఏంటంటే, పార్టీ ఫిరాయించిరా లేదా? 100% ఫిరాయించారు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమున్నది, ఇందులో కొంతమంది, ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కానీ, గూడెం మహిపాల్ రెడ్డి కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఒక అఫిడవిట్ వేసారు సుప్రీంకోర్టులో. మేము ఎక్కడ జాయిన్ అయినాం, ఎవరు చెప్పారు మీకు? ఇక ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే కేటీఆర్తో ఫ్లెక్సీలు ఏవైతే ఆ నియోజకవర్గంలో గద్వాల్లో పెట్టిన ఫ్లెక్సీలు ఉన్నాయో వాటన్నింటినీ చూపిస్తూ వాటిని కూడా ఆ పిటిషన్లో అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది.
సో కాబట్టి ఇందులో కొంతమంది మేము జాయిన్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలు చేసినాం ఎవరిని, డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యేని. మీరు ఏం సార్ మీరు పార్టీ జాయిన్ అయ్యారంటే ఎవరు చెప్పారు మీరు జాయిన్ అయ్యారని? మరి కండువా కప్పుకున్నారు కదా, 3 రంగుల కండువా, జాతీయ జెండా కూడా అదే కలర్ ఉంటుంది అన్నాడు. చూసినాం కదా మనం. ఇంకొక ఆయన ఎవరో ఉండే అరికపూడి గాంధీ, ఇప్పుడు ఆయన పిఎస్సి చైర్మన్ చేసిన రేవంత్ రెడ్డి. యాక్చువల్గా ఆ ప్లేస్లో అపోజిషన్ లీడర్ ఉండాలి. అయితే ఆ అరికపూడి గాంధీ ఏమన్నాడో ఇంటర్వ్యూలో, ఆనాడు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ గొడవ జరిగినప్పుడు, ఎవరు చెప్పారా మీకు నేను దేవుని కండువా కప్పుకున్నా అన్నాడు. ఈ మిగతా ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసారు, మేము జాయిన్ కాలేదని. సో స్పీకర్ ఎవరు, మన స్పీకర్ కూడా గతంలో వీళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు 38 మంది అని అనౌన్స్ చేసిండు. సరే మొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఏం తీర్పు ఇవ్వబోతున్నది? ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి ఇందులో. కానీ ఏ ఈక్వేషన్ ఎట్లాగున్నా ఒక కేసు విషయంలో మాత్రం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుందా లేదన్నది చూడాలి. ఒక కేసు విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయినట్టే, దానం నాగేందర్ విషయంలో. ఎందుకు? దానం నాగేందర్ వెరీ క్లియర్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ ఇచ్చిన బీఫామ్ మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండగానే కాంగ్రెస్ ఇచ్చిన బీఫామ్ మీద పోటీ చేసిండు. టెక్నికల్గా దొరికిపోయింది దానం నాగేందర్. సో కాబట్టి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏనాటికైనా బై ఎలక్షన్ రావాల్సిందే, స్పీకర్ వేటు వేయాల్సింది. ఇక అక్కడ టెక్నికల్గా దొరికిపోయిన తర్వాత ఇంకేముంది అక్కడ? మరి కేవలం దానం నాగేందర్ మీదనే యాక్షన్ అంతే చెప్తారా? మరి ఇప్పుడు తెల్లం వెంకట్రావు అండ్ కడియం శ్రీహరి వీళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తెల్లం వెంకట్రావు ఈయనెవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చాలా దగ్గర, కడియం శ్రీహరి ఆయన కూతురు కాంగ్రెస్లో ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో ఆయన మాత్రం వీళ్ళేమీ అఫిడవిట్ చేయలేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని. మరి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? మరి ఇప్పుడు ఆల్రెడీ మేము పార్టీలో అసలు జాయిన్ అవ్వలేదు అని చెప్తున్నా ఎవరైతే అఫిడవిట్ చేసిన ఈ ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా చూడాలి. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన జడ్జిమెంట్ రాబోతున్నది. చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి ఇందులో. కానీ ఇప్పటికే ఏదేమైనా బై ఎలక్షన్స్ ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ కూడా దాంతోపాటు కలిపే అవకాశం ఉంటుంది. మరి అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. న్యాయ వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషించినట్లయితే అనర్హత వేటు పడుతుంది, పడాల్సిందే. పార్టీ ఫిరాయించినారు కదండి, ఇంకేముంది అందులో? ధైర్యంగా చెప్పుకోవాలి. మీరు కనుక మేము మళ్ళా గెలుస్తాం మాకు దమ్ముంది అని అనుకున్నాడు బయటకు వచ్చి చెప్పాలి, ఎస్ నేను కప్పుకున్నా, కాంగ్రెస్ కండువా కప్పుకున్నా, రాజీనామా చేయి చేతనైతే. జనాలు డిసైడ్ చేస్తారు నువ్వు గెలుస్తావా ఓడిపోతావు అన్నది. కండువా కప్పుకో, నేను కండువా కప్పుకో, దేవుని కండువా కప్పుకున్నా, జాతీయ జెండా కండువా రంగు అదే ఉంటుంది, ఈ సోదంతా ఎందుకు? ఇంత భయం ఉన్నోళ్ళు మరి ఎందుకు జాయిన్ అవ్వాలి? రఘు అన్న, ఆలంపూర్ జోగులాంబ డిస్ట్రిక్ట్స్లో రోడ్డు వేయరన్న, చాలా వెనకబడి ఉన్న ప్రాంతం మొత్తం తెలంగాణలో. నిజంగా మేము ఆడ పెద్దదన్వాడ అనే విలేజ్కి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పోయినప్పుడు వాస్తవాలు కనిపించినాయి మాకు. అక్కడ చాలా దారుణమైన పరిస్థితి. నాన్ మ్యాథ్స్ ఇంటర్ పూర్తి చేసిన ఎస్జిటి టీచర్స్ 7th క్లాస్ వరకు మ్యాథ్స్ బోధించే విషయం నాకు తెలియదు బ్రదర్. అది ఏమన్నా డీటెయిల్గా రాయండి, మీరు పెడతానే ఉన్నారు దాని గురించి. పంచాయత్ సెక్రటరీస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. ఓకే, ఖచ్చితంగా మాట్లాడదాం. చాలా ఇంటర్వ్యూస్ కూడా చేసినాం మనం దాని మీద.